హలో. అమ్ము, నాన్నెలా ఉన్నారే? పర్లేదక్క, కానీ ఇంత జరిగినా నువ్వు రాలేదన్న కోపంతో ఉన్నాడు. నాన్నని ఒక్కసారైనా చూడాలనిపించలేదా అక్క? కావాలని చేయలేదే, నువ్వైనా నమ్ము నన్ను. నాకు తెలుసక్క, నువ్వు ఎక్కువేం ఆలోచించకు, కొన్ని డేస్లో అంతా సెట్ అవుతుందిలే. థ్యాంక్సే, నువ్వైనా అర్థం చేసుకున్నందుకు. అక్క, నేను నీతో మాట్లాడుతున్నట్టు అమ్మకి తెలిస్తే అమ్మ చంపేస్తుంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎన్ని కాఫీ నీళ్ళు తాగినా ఈ డికాషన్కి ఉండే రేంజ్ వేరే లెవెల్ అంతే. ఆహా రే ఆర్యన్, నువ్వు నీళ్ళతో అమృతం చేయగలరా? నీకు ఆ టాలెంట్ ఉంది. కొంతమంది ఉంటారు టీలకి కాఫీలకి తేడా తెలీదు, పాపం ఎలా బతుకుతారో ఏంటో. చూస్తే జాలేతుంది. రే ఏంట్రా ఇంత కలర్ఫుల్గా ఉన్నావు అని టెంప్ట్ చేద్దాం అనుకుంటున్నామేమో, ఛాన్సే లేదు. ఫస్ట్ ఆ బట్టలు మార్చు, చూడలేకపోతున్నాం. హలో, బట్టలన్నీ ఉతకడానికి వేస్తున్నాను, అందుకే శారీ కట్టుకున్నాను. నువ్వంతా ఇమాజిన్ చేసుకోకు. చిచి, నా బట్టలు 4-5 గంటలు నానబెట్టాలి, లేదంటే ఎవరెవరు దరిద్రం అంటుకుంటుందో. ఎవరిని దరిద్రం అంటున్నావు? ఇంకోసారి నీ బట్టలు నా బట్టల్లో కనిపించాయనుకో, ఈసారి మర్యాదగా తీసి ఇచ్చాను. నెక్స్ట్ టైం రోడ్లో ప్రతి ఒక్కరికి దానం చేసేస్తాను. వాషింగ్ మిషన్ ఉండగా అంత కష్టపడి చేతులతో పిండడం ఎందుకో? వాషింగ్ మిషన్ పనిచేయక 10 రోజులైంది. ఎప్పుడైనా పని చేస్తే కదా అర్థమయ్యేది. సర్లే, మీరు త్వరగా కానిస్తే మేము పిండుకుంటాం. నాకు టైం పడుతుంది. సరే, వెయిట్ చేస్తాం.
ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను రా. ఏం సినిమా? ఖుషి అని, అప్పట్లో సూపర్ హిట్లే. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. ఓయ్, ఏంటి నువ్వు చేసేది? కళ్ళు కనిపించట్లేదా? ఉతుకుతున్నాను. అది మాకు కూడా తెలుసు. ఉతికిన బట్టలే ఉతుకుతావేంటి? హలో మిస్టర్, ఇవి నా బట్టలు, నా ఇష్టం. ఉతుక్కుంటాను లేదా చింపుకుంటాను. సరే చింపుకో. ఫస్ట్ బట్టలు కాదు, దీన్ని ఉతకాలి. అమ్మయ్యా, అయిపోయిందా? వాటర్ రావట్లేదేంటి? అమ్మదినమ్మ, ట్యాంక్ వాటర్ అయిపోగొట్టిందా రాక్షసి? నడుము పట్టేసిందిరా బాబు. ఈ ఆడవాళ్ళు అనేసి బట్టలు ఎట్లా పిండేస్తారా? ఒక్కలు చూరు చూరు అయిపోయాయి. అందుకే అంటారేమో భూదేవికున్నంత ఓపిక ఈ ఆడవాళ్ళకు ఉంటుందని. అమ్మా అమ్మా. హలో, ఏరా, వేసుకోవడానికి బట్టలు లేవని చెప్పావు, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో? హలో, బట్టలు ఉతికేటప్పుడు వేసుకున్న బట్టలు తడిచిపోతాయి, అందుకే ఒకటి స్పేర్గా ఉంచుకుంటామని కూడా తెలీదా? సర్లే, నా దగ్గర స్పేర్ బట్టలు ఉన్నాయి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా. అమ్మా, వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఉంటుంది. అక్క, ఇంకా రెంట్ కరెంట్ బిల్ పే చేయలేదు. ఒక్క నిమిషం ఆగు. ఓకే అక్క. రేపు ఇచ్చేస్తాను. సరే అక్క. ఏంటి అలా చూస్తున్నావు? నీ పెదాలపై నవ్వు ఎప్పుడు ఇలానే ఉండదు. ఆ నవ్వు చెరిగిపోకుండా చూసుకునే బాధ్యత నాది. నేను నీకు ఆల్రెడీ పడిపోయాను, మళ్ళీ పడేయాలని చూడకు. బుజ్జి, మన పరిచయం, ప్రేమ వెనక్కి తిరిగి చూసుకుంటే అదొక పెద్ద మాయలా అనిపిస్తుంది కదా. మనం కలిసి ఉండాలని దేవుడు ముందే రాసి పెట్టాడేమో. ఆ దేవుడా? నీ వెనకాల కుక్కలా తిరిగింది నేను, పగలు రాత్రి మర్చిపోయింది నేను, క్రెడిట్ మాత్రం ఆ దేవుడికా? సర్లే, క్రెడిట్ అంతా నీకే, ఓకేనా? నేను నిన్నొకటి అడగొచ్చా? అడుగు. మన ఇద్దరు గొడవ అయితే మన ఇద్దరిలో ఎవరొచ్చి ఫస్ట్ మాట్లాడతారు? మన మధ్య గొడవలు అయితే కదా,
ఇలాంటివన్నీ మన మధ్య జరగవు. జోక్ చేయకు, చెప్పు. బుజ్జి, ఒకవేళ గొడవే అయితే ఫస్ట్ నేనే తగ్గుతాను, సరేనా? ప్రేరణ, ప్రేరణ! ఏంటి అరుస్తున్నావు? ఏంటిది? ఏంటి కనిపించట్లేదా? పేపర్ అది. అది నాకు కనిపిస్తుంది. ఇందులో మ్యాటర్ ఏంటి? చదువుకుంటే అర్థమవుతుంది. చదివాను కాబట్టి అడుగుతున్నా. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నోట్తో చెప్తే ఏమవుద్ది? నీతో డిస్కషన్ నాకు అనవసరం. రెంట్ పే చేయాలి. 1 వీక్ అయింది, ఇస్తే కట్టేస్తాను. నీకు తెలుసు కదా నేను జాబ్ చేయట్లేదని. నా దగ్గర పైసలు లేవు. ఈ ఒక్క మంత్ ఎలాగో అలా అడ్జస్ట్ చేయి. హలో, అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. రేపటి వరకు రెంట్ ఇస్తే ఇవ్వు, లేదా బయట పడుకోవచ్చు. వామ్మో, ఇది తోసినా తోసేస్తుంది. అసలే వానాకాలం, పైగా దోమలు. ఏ డెంగ్యూ మలేరియా వస్తాయి. నో! ఏంటినో? అంటే ప్రేరణ నేను చెప్పి హా? అదేనే, ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వచ్చు కదా. నెక్స్ట్ మంత్ ఎలాగోలా ఇచ్చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేవే. సర్లే, నువ్వు అంతగా అడుక్కుంటున్నావు కాబట్టి అడుగుతున్నా. ఈ ఒక్కసారికి వదిలేస్తాను. నెక్స్ట్ మంత్ ఇవ్వలేదంటే డైరెక్ట్ ఇంటి నుంచి గెంటేస్తాను. దండాలు. అయితే లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. అంత లేదు. ఒక నిమిషం లైన్లో ఉండవే. ఎంత ధైర్యం ఉంటే నా బట్టల మీద అరుస్తాడు. హలో, చెప్పవే. ఏమైంది? ఏం లేదే, నువ్వు చెప్పు ఇంకా. వర్షం పడేలా ఉందే. ఇదేంటి ఇక్కడ? ఆయన మనకెందుకులే. ఖచ్చితంగా దీని పనే ఉంటుంది. అరే ఆర్యన్, ఈరోజు నువ్వు అది తేలిపోవాలి. ఏంటి? ఏం లేదు, వర్షం పడేలా ఉంది, నీ బట్టలు తీసుకుంటావేమో అని చెప్పడానికి వచ్చా. సర్లే. కంటి చూపుతో చంపడం అంటే ఏదైనా మనం ఎందుకులే. మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ఏంటిది? ఇల్లు అనుకుంటున్నా, చెత్త కుప్ప అనుకుంటున్నావా? క్లీన్ గా ఉంచుకోవాలని తెలీదా నీకు? హలో హోల్డ్ ఆన్ రే. అది ఉన్నది నా ప్లేస్లో కదా. నీకు అంతగా ప్రాబ్లం ఉంటే క్లీన్ చేసుకో, లేకపోతే ముక్కు మూసుకో. ఆహా, ఇల్లు నాది. ఇల్లు క్లీన్ గా లేకపోయినా, ఏ వస్తువు ఆ చోట లేకపోయినా ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏంటే మాటకి ముందు వెళ్ళిపో, తర్వాత వెళ్ళిపో. ఏంటి కొనుక్కుంటున్నావు? చిత్తం యువరాణి, మీరు ఆజ్ఞాపించారుగా, నేను పాటిస్తాను. క్లీన్ చేయి. అబ్బా బాబు, ఓరి నాయనా, నా వల్ల కాదురా అయ్యా. వెన్నుపూస కదిలిపోయింది. ఇలా చేసే సమ్మగా ఉంది. బుజ్జి, బుజ్జి,
రక్తం చూసుకోవాలి కదే. ఇది చూపి. చూసుకోవాలి కదా నాన్న. చూడు, ఇంకా బెటర్, ఏం కాలేదు. బుజ్జి, ఇటు నేను కట్ చేస్తా. ఇలా ఫేక్ కేరింగ్ చూపించి దగ్గర అవ్వాలని చూడకు.